పురాలోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది మిరాయి మెరుపుల్లో దగ్గుపాటి రానా. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తిక్ ఘటంనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ ఫ్యాంటసీ డ్రామా ఆగస్టు 1న రిలీజ్ అవుతుంది. ఇందులో మంచు మనోజ్ విలన్ గా చేయడం అంచనాలను ఆల్రెడీ పెంచేస్తుంది. దీనికి సంబంధించిన టీజర్ గతంలో వచ్చి ఫ్యాన్స్ మెప్పు పొందింది. తాజాగా దగ్గుపాటి రానా ఈ క్రేజీ కాస్టింగ్ లో భాగమైనట్లుగా లేటెస్ట్ అప్డేట్. పాత్ర తీరుతెన్నులు ఇంకా తెలియలేదు, కానీ వాస్తవానికి ఈ క్యారెక్టర్కు ముందు దుల్కర్ సల్మాన్ని అనుకున్నారట. కానీ డేట్లు తదితర సమస్యల వల్ల ఆ స్థానంలో రానా వచ్చినట్లు తెలుస్తుంది. రానా నిర్మాణంలోనే దుల్కర్ కాంతాలో హీరోగా చేయడం ఈ లింక్ ముడిపడేందుకు దోహదం చేసినట్లు అంతర్గత సమాచారం. సో మిరాయిలో తేజ మనోజ్తో పాటు రానా జతకట్టడం హైప్ పరంగా చాలా ప్లస్ కానుంది. మన వాళ్ళకి సవాలుగా మారిన ఒక అంతు చిక్కని రహస్యం కోసం సాహస యాత్రలు చేసే యువకుడిగా తేజ ఇందులో డైనమిక్ గా కనిపించినట్లుగా వినికిడి. మార్కెట్ ఎంత అనేది కాకుండా కంటెంట్ ని నమ్మి పీపుల్ మీడియా 100 కోట్లు పైగా పెడుతుంది. రాజాసాబ్, మిరాయ్ లాంటి 2 పాన్ ఇండియా మూవీస్ ని ఒకేసారి సెట్స్ మీద పెట్టిన పీపుల్ మీడియా వీటి మీద 500 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తుంది. విడుదల పరంగా రెండిటికి మధ్య గ్యాప్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన లాంగ్వేజ్లో మిరాయ్ విడుదల కానుంది. రవితేజ ఈగల్ తర్వాత కార్తిక్ ఘటంనేని ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో మిరాయ్ మీద పనిచేస్తున్నాడు. విజువల్స్ అబ్బరపరిచేలా ఉంటాయని విఎఫ్ఎక్స్ గురించి వినిపిస్తున్న టాక్. ఇదే గనక నిజమైతే తేజ సజ్జ ఇమేజ్ మరింత ఎగబాగినట్టే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. అర్జున్ రెడ్డి హీరోయిన్ ని ఇబ్బంది పెట్టిన దర్శకుడు ఎవరు? మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూస్తుందాం. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఉత్తరాది అమ్మాయి శాలిని పాండే. మన సినిమాల్లో మామూలుగా కనిపించే గ్లామర్ హీరోయిన్లకు భిన్నమైన పాత్రల్లో ఆమె సెటిల్ గా యాక్ట్ చేసి మెప్పించింది. బోల్డ్ సీన్లలోనూ ధైర్యంగా నటించింది. అయితే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ శాలిని కెరియర్ అనుకున్నంతగా ముందుకు సాగలేదు. మహానటి, ఎన్టీఆర్ లాంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన ఆమె 118, ఇద్దరి లోకం ఒకటే లాంటి చిత్రాల్లో కథానాయికగా చేసింది. తొలి సినిమా తర్వాత సరైన బ్రేక్ రాకపోవడంతో ఆమె కనుమరుగైపోయింది. మధ్యలో 100% కాదల్, 100% లవ్ రీమేక్, గొరిల్లా లాంటి తెలుగు చిత్రాల్లో సైతం నటించింది. ప్రస్తుతం హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లు చేసుకుంటున్న శాలిని ఓ ఇంటర్వ్యూలో ఓ సంచలన విషయంతో వార్తల్లోకి వచ్చింది. తాను నటించిన ఓ దక్షిణాది చిత్రం షూటింగ్ సందర్భంగా దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆమె వెల్లడించింది. తాను వ్యానిటీ వ్యాన్లో బట్టలు మార్చుకుంటుండగా కనీసం డోర్ కొట్టకుండా ఆ దర్శకుడు లోపలికి వచ్చేశాడని ఆమె వెల్లడించింది. తన వయసు అప్పుడు 22 ఏళ్లని, ఓ సగటు అమ్మాయిలా అప్పుడు ప్రవర్తించానని, గట్టిగా అరిచేశానని, ఆ దర్శకుడిని చెడామడా తిట్టేశానని ఆమె తెలిపింది. అది దక్షిణాది చిత్రం అని మాత్రమే శాలిని అందులో చెప్పడం జరిగింది. తెలుగా, తమిళ అన్నది మాత్రం వెల్లడించలేదు. దీంతో శాలినితో అలా ప్రవర్తించిన దర్శకుడు ఎవరనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శాలిని నటించిన తెలుగు, తమిళ చిత్రాలు లిస్టు తీసి వాటి దర్శకుల గురించి ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు. శాలిని నటించిన డబ్బా కార్టెల్ సిరీస్ ఇటీవలే హాట్ స్టార్లో రిలీజ్ అయి మంచి స్పందన తెచ్చుకుంది. ప్రస్తుతం దక్షిణాదిన ఆమెకు అవకాశాలేమీ రావట్లేదు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. ది పారడైజ్ పై నాని సాలిడ్ స్టేట్మెంట్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
నేచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు చిత్రాల్లో ఊహించని బోల్డ్ అటెంప్ట్ చిత్రం ది ప్యారడైజ్ అని చెప్పవచ్చు. దీనికి ముందు వచ్చిన హిట్ 3 టీజర్ చూస్తే అంతా షాక్ అయితే దాని నుంచి తేరుకునే లోపే ది ప్యారడైజ్ గ్లిమ్స్ వచ్చి అంతకు మించి షాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా అసలు ఎలా ఉండబోతుంది అనే దానిపై నాని సాలిడ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హాలీవుడ్ రిపోర్టర్ తో మాట్లాడుతూ ది ప్యారడైజ్ సినిమా థియేటర్స్ లో ఆడియన్స్ పండగ చేసుకునే రీతిలో ఉంటుందని, ఒక సీన్ తర్వాత మరొక సీన్ తో మ్యాడ్ ఎనర్జీతో మంచి హైప్ ఇచ్చే మూమెంట్స్ తో నోళ్లు వెళ్ళబెట్టేలా ఉండబోతుందని, ఇంతకు మించి ఈ సినిమా కోసం నేను చెప్పలేను అంటూ నాని ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఫ్యాన్స్ లో మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా SLV సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది మార్చ్ 26న గ్రాండ్ గా పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమాని మేకర్స్ రిలీజ్ కి తీసుకురాబోతున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.